ఇప్పుడు ఈక్వాన్ ఇసిషిపెన్న సంవత్సరం ప్రపంచం మొత్తం చైనా వైపు ఆందోళనగా చూస్తోంది. కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఈక్వాన్ ఇషీలో వచ్చిన మహమ్మారి మళ్ళీ గుర్తుకు వచ్చి భయం పుట్టిస్తోంది. మళ్ళీ అదే పరిస్థితి వస్తుందా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. అయితే ఈసారి వైరస్ వేరేది కాదు. సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని స్తంభింపజేసిన వైరస్ కాదు ఇది. అయినప్పటికీ మొదటి నివేదికలు దాదాపుగా అవే లక్షణాలు చూపిస్తున్నాయి. వేగంగా వ్యాపించే శ్వాసకోశ వ్యాధి, రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి శ్రమిస్తున్న వైద్యులు. ప్రపంచం మొత్తం మాపిరి బిగపట్టి చూస్తోంది. మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందా, లేదా గత నుండి పాహాలు నేర్చుకుని కొత్త సవాలును ఎదుర్కొనే శక్తిని మనం సంపాదించుకున్నామా? కాలమే సమాధానం చెబుతుంది. కానీ ఒక్కొక్క విషయం మాత్రం నిజం, ఈ కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా ముగియలేదు. ఈక్వాన్ ఇసిఓ సంవత్సరం మన జిపాపకాల్లో చెరగని ముద్ర వేసింది. ఆ సంవత్సరం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచం నలుమూలలా విస్తరించి విధ్వంసం సృష్టించింది. లాక్ డౌన్లు సర్వసాధారణం అయిపోయాయి. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. సామాజిక కార్యక్రమాల స్థానంలో వర్చువల్ మీటింగ్లు వచ్చేశాయి. మన పరస్పర అనుసంధాన ప్రపంచం ఎంత దుర్బలంగా ఉందో ఈ మహమ్మారి బయటపెట్టింది. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సహకారం, వ్యక్తిగత బాధ్యతల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మనం గుర్తించాలి. తప్పుడు సమాచారం యొక్క వినాశకరమైన ప్రభావాన్ని, శాస్త్రీయ ఆధారాల ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకున్నాం. ఈక్వాన్ ఇషీ గాయాలు నేటికి మన మదిలో ఉన్నాయి. ఆర్థిక ప్రభావం తీవ్రంగా ఉంది. మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. కానీ ఈ చీకటిలో కూడా మానత్వం అద్భుతమైన శక్తిస్థాపకతను, దయను, నాణ్యతను ప్రదర్శించింది. మనం అనుసరించడం, ఒకరినొకరు ఆదుకోవడం, జీవితాన్ని అనిశ్చితిని అర్థం చేసుకోవడం నేర్చుకున్నాం. చైనాలో కొత్తగా వ్యాపిస్తున్న ఈ వైరస్ కు నోవెల్ రెస్పిరేటరీ వైరస్ ఒఖోమియగపై అనే పేరును తాత్కాలికంగా పెట్టారు. ఇది కూడా కరోనా వైరస్ కుటుంబానికి చెందిందే. దీని ముందున్న SARS-CoV-2 వలె ఇది కూడా ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నట్లు ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. NRVS పై కోవిడ్-19 వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి తక్కువగా ఉంది. లక్షణాలు కనిపించే ముందే ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. జ్వరం, దగ్గు, అల్సట్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి సాధారణ లక్షణాలు. కొంతమంది రోగులలో జీర సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. మంచి విషయం ఏమిటంటే NRVS ని గుర్తించడానికి ఇప్పటికే ఉన్న డయాగ్నోస్టిక్ పద్ధతులు ఉపయోగపడుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి చేసిన విధానం మరియు మౌలిక సదుపాయాల ఆధారంగా చికిత్సలు మరియు వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కొత్త ముప్పును ఎదుర్కోవడానికి ఇప్పటికే ఉన్న mRNA సాంకేతికతను ఉపయోగించి ప్రభావవంతమైన వ్యాక్సిన్ ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయినా ముందు భారీ సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభావిత ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్ చర్యలు అమలు చేసింది. భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తోంది. రోగులకు చికిత్స అందించడానికి ఆసుపత్రులు tirelessly శ్రమిస్తున్నాయి. అయితే పరిస్థితి నిరంతరం మారుతూ ఉంది. వైరస్ యొక్క అధిక వ్యాప్తి రేటు కారణంగా దీనిని అరికట్టడం కష్టతరమవుతోంది. ఈ జిపాకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రపంచం మొత్తం పరిస్థితిని ఆసక్తిగా గమనిస్తోంది. చైనా తొలి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో అనుభవం నుండి విలువైన పాఠాలను నేర్చుకుంది. దేశంలో బలమైన ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అయితే ఈ కొత్త వైరస్ వ్యాప్తి వేగం తీవ్ర చైనాకు పెద్ద పరీక్షలా మారింది. చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. ప్రమాదాన్ని అంచనా వేయడానికి మరియు మార్గదర్శకత్వం అందించడానికి ఆరోగ్య సంస్థలు శ్రమిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలు నిపా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, తమ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని, తమ పౌరులతో పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పాలని కోరింది. సమాచారాన్ని పంచుకోవడం, పరిశోధన ప్రయత్నాలు సమన్వయం చేయడం, సమన్వయంతో కూడిన ప్రపంచ స్థాయి ప్రతిస్పందనను నిర్ధారించడంలో అంతర్జాతీయ సహకారం చాలా ముఖ్యం. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ భయాందోళనలకు గురికాదు. మనం మళ్లీ మొదటి నుండి ప్రారంభించడం లేదు. కోవిడ్-19 మహమ్మారి నుండి మనం విలువైన పాఠాలు నేర్చుకున్నాం. ఈ కొత్త సవాలును ఎదుర్కోవడానికి మన దగ్గర సాధనాలు,
మరియు జిమానం ఉన్నాయి. అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న మల్డరీ ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ఉంటుందా? ఖచ్చితంగా చెప్పడం ఇంకా తొందరగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం లేదు. ప్రపంచం ఇప్పుడు బాగా సిద్ధంగా ఉంది. వైరస్ గురించి మన అవగాహన వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వాలు ఇప్పుడు పూర్తి లాక్డౌన్ కంటే లక్షిత మరియు స్థానికీకరించిన చర్యలను అవలంబించే అవకాశం ఉంది. ప్రయాణ ఆంక్షలు, పాఠశాలలు మూసివేయడం, పెద్ద గ్యాదరింగ్స్ ఆవేశాలపై ఆంక్షలు వంటి చర్యలు ఇందులో ఉండొచ్చు. ప్రజారోగ్యాన్ని కాపాడుతూనే ఆర్థిక మరియు సామాజిక శ్రేయస్సును సమతుల్యం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. అయితే తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో స్థానిక లాక్డౌన్ల అవకాశాన్ని తోవు పక్కకు నెట్టలేము. అటువంటి చర్యలను అమలు చేయాలా వద్దా అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో వ్యాప్తి తీవ్రత, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యం, ఇతర నివారణ ప్రభావం వంటివి ఉన్నాయి. ప్రపంచం ఈ కొత్త సవాలును ఎదుర్కొంటున్న సమయంలో మనం చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. మనల్ని మన ప్రియమైన వారిని రక్షించుకోవడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. కోవిడ్-19తో మనం నేర్చుకున్న ఈ చర్యలే మనకు ఇప్పుడు కూడా ఉపయోగపడతాయి. ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం 20 సెకండ్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోండి లేదా ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్ ని వాడండి. మీ ముఖాన్ని, ముఖ్యంగా మీ కళ్ళు, ముక్కు మరియు నోటిని తాకకుండా ఉండండి. రెండోదిగా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా ఇండోర్ లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ ధరించండి. మాస్కులు శ్వాసకోశ బిందువుల వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయి. ముక్కు మరియు నోటిని సరిగ్గా కప్పేలా బహుళ పొరలు కలిగిన మాస్క్ ను ఎంచుకోండి. మూడోదిగా భౌతిక దూరాన్ని పాటించండి. ఇతరులకు, ముఖ్యంగా దగ్గు లేదా తుమ్మములు ఉన్నవారికి కనీసం 6 అడుగుల దూరం ఉండడానికి ప్రయత్నించండి. రద్దీగా ఉండే ప్రదేశాలు మరియు తక్కువ గాలి ప్రసరణ ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండండి. కొత్త వైరస్ వ్యాప్తి మన ప్రపంచం ఎంతగా ఒకదానితో భక్తి ముడిపడి ఉందో తెలియజేస్తుంది. వైరస్లకు సరిహద్దులు ఉండవు. ఒక దేశానికి ముప్పు అంటే అందరికీ ముప్పు. ఈ ప్రపంచ సవాలును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం అవసరం. సమాచారాన్ని పంచుకోవడం, పరిశోధన ప్రయత్నాలను సమన్వయం చేయడం, పరస్పరం మద్దతు అందించడం చాలా ముఖ్యం. వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేయడానికి, ప్రభావవంతమైన చికిత్సలు మరియు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి, ఆరోగ్య సంరక్షణ వనరులకు సమాన ప్రాప్తిని నిర్ధారించడానికి దేశాలు కలిసి పనిచేయాలి. ప్రపంచ సహకారం కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు, అది అందరి ప్రయోజనాలకు కూడా దోహదపడుతుంది. కలిసి పనిచేయడం ద్వారా ఈ సవాలును అధిగమించడానికి మరియు అందరికీ సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన నిర్మించడానికి మన సమితి జ్ఞానం, నైపుణ్యం మరియు వనరులను ఉపయోగించుకోవచ్చు. కొత్త వైరస్ ఆవిర్భావం ఆందోళనకు కారణమన్నా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఇలాంటి సవాళ్లను మనం ఎదుర్కొన్నాం, విజయం సాధించాం. ఈసారి కూడా అదే చేస్తాం. మళ్లీ మనం మొదటి నుండి ప్రారంభించడం లేదు. కోవిడ్-19 మహమ్మారి నుండి మనం విలువైన పాయాలు నేర్చుకున్నాం. వైరస్లు ఎలా వ్యాపిస్తాయి, వాటిని ఎలా చికిత్స చేయాలి, ప్రభావవంతమైన వ్యాక్సిన్లను ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని గురించి మనకు మంచి అవగాహన ఉంది. ప్రపంచ శాస్త్రీయ సమాజం ఈ కొత్త ముప్పును ఎదుర్కోవడానికి శ్రమ తీసుకుంటోంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి చేసిన జికానం మరియు మౌలిక సదుపాయాల ఆధారంగా చికిత్సలు మరియు వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే శక్తి మనకు ఉంది. మనల్ని మనం రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవడం, ఒకరినొకరు బాగా చూసుకోవడం, సమన్వయంతో కూడిన ప్రపంచ స్థాయి ప్రతిస్పందనను కోరడం ద్వారా మన సవాలును అధిగమించి బలంగా బయటపడతాం. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.